అఘోరి వ్యవహార శైలి కొంచెం వివాదాస్పదంగానే ఉన్నది. మొదటి నుంచి తమని అవమానించే వాళ్ళకన్నా వ్యతిరేకించేవారు దాదాపు 90% ఉంటారు. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు. ఆమె వ్యవహారంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇటు ట్రాన్స్జెండర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ అఘోరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము యాక్సెప్ట్ చేయము కావాలని ఒకవైపు అల్లూరి శ్రీనివాస్గా మారినటువంటి ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం యాక్సెప్ట్ చేయొద్దంటూ ఒకవైపు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కావచ్చు, ఎల్జీబీటీ కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఎప్పుడైతే శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న అనంతరం అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. సో దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా యూపీ పోలీసులతో సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఒక్కసారిగా పరిణామాలన్నీ చేంజ్ అయ్యాయి. మనం చూసుకున్నట్లయితే యూపీ టు నార్సింగ్ పోలీస్ స్టేషన్ టు కోర్టు టు వయా కంది జైలుకు తరలించారు. సో ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక హైడ్రామాగా నెలకొన్న నిన్న మధ్యాహ్నం సమయంలో మోకిల పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మొత్తం ఒక అఘోరి చుట్టూ హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా 14 days రిమాండ్ విధిస్తారని ఏ విధంగా అయితే, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే మోకిల పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 10 లక్షలు కాజేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అనేక విమర్శలు వచ్చాయి. ఇంకా తను ఒక్క దగ్గరనే బెదిరించారా, ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఇంకా బాధితులు చాలా మంది ఉన్నారన్నట్టు కూడా పోలీసులు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన ప్రస్తుతం మాత్రం ఒక సినీ నిర్మాత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దానికి సంబంధించి అన్ని ఆధారాలతో సహా అఘోరిని విచారించిన అనంతరం వైద్య పరీక్షల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో